అంగన్వాడీ పోస్టులు అమ్మకానికి పెట్టినట మెరిట్కి కోత ఇంటర్వ్యూ పేరుతో వాటా పార్యావేలకు తలుపులు తెరిచిన ప్రభుత్వ నిర్ణయం ఒక్కో టీచర్ పోస్టుకు 2 లక్షల దాకా బేరం గతంలో లేని ఇంటర్వ్యూ మార్కులు తెరపైకి ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించిన సర్కార్ అదే విధానంపై పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకేనని ప్రచారం ఇప్పటికే బేరాసారాల్లో అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వాళ్ళకే పోస్టులు వస్తాయని ప్రచారం అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు 1 లక్ష దాకా వసూలు చేస్తూ ఉన్నారంట ఇక పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పోతూ ఉన్నాయంట అంగన్వాడీ పోస్టు అమ్మకానికి పెట్టినట్టునే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పోస్టులను అంగట్లో పెట్టడానికి అమ్మకానికి పెట్టిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పోస్టుల భర్తీ కోసం కొత్తగా ఇంటర్వ్యూలను తెరపైకి తేవడమే ఇందుకు కారణం ఇన్నాళ్ళు ప్రతిభ ఆధారంగా భర్తీ చేసిన ఈ పోస్టులను ఇప్పుడు ఇంటర్వ్యూ పేరిట 10 మార్కులను కేటాయిస్తూ సర్కారు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అనుమానం వ్యక్తమవుతుంది ఒక్క మార్కుతోనే జాతకాలు తారుమారయ్యే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా ఎంపిక కమిటీ చేతిలో 10 మార్కులు పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి అధికార పార్టీ నాయకులకు లబ్ధి కల్పించేందుకే ఇంటర్వ్యూను తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే పలు జిల్లాల్లో భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి చూడాలి ఏమవుతుందో ఏందో ఒక్కొక్క టీచర్ పోస్ట్కు 2 లక్షల బేరం పెట్టిందంట ఇంటర్వ్యూ ఆధారంగా ఇచ్చేస్తే అయిపోతుంది 10వ తరగతి పాస్ అని ఇంటర్వ్యూ ఆధారంగా ఇచ్చేస్తే అయిపోతుంది కానీ 10 మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా ఇస్తున్నారంట ఎగ్జామ్ ఆధారంగా రిటర్న్ టెస్ట్ ఆధారంగా కాదంట రిటర్న్ టెస్టే రాసిన తర్వాత మళ్ళా 10 మార్కులు ఆ కమిటీ చేతులు ఉంటాయంటే వాడు చెప్పినకి ఇస్తాడు అంటే కాంగ్రెస్ నాయకుడు పిల్లానికో కాంగ్రెస్ నాయకుడు అక్కకో చెల్లకో అలకించుకుంటారు అంతే అంగట్లో అంగన్వాడీ టీచర్